చూడండి, ఇది దోశ బ్యాటర్ అండి. ఇది మార్నింగ్ నేను 2 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ మినప్పప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అండ్ 1 టీ స్పూన్ శనగపప్పు వేసి కడిగి నానబెట్టానండి. నానబెట్టి సాయంత్రం 4 గంటలకు నేను రుబ్బానండి. ఇది రుబ్బి నైట్ అంతా అలాగే పెట్టేసి సో మార్నింగ్ కల్లా ఇలా ఉబ్బిందండి. ఇలా చూడండి, పులుపు ఎక్కింది పైకి. ఇందులో ఈ గిన్నెలో హాఫ్ ఉండనండి, ఇప్పుడు 3/4 వచ్చేసింది. ఓకే, చూడండి ఇలా ఫ్లఫీగా అయింది. చూడండి, మంచిగా పులుపు ఎక్కిందండి. ఓకే, మనం పాలక్ పన్నీర్ దోశ ఎలా చేయాలో చూసేద్దామండి. ఈ పాలకూరని ఆకులు మంచి నీట్గా కట్ చేసేసి నేను ఉడకబెట్టుకుంటానండి. ఒక 2-3 మినిట్స్ హాట్ వాటర్లో పెట్టి తీసి మళ్ళీ గ్రైండ్ చేసుకుందామండి దీన్ని. ఓకే అండి, ఇది వేడి నీళ్ళకి తీసేసానండి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకుందామండి. కొద్దిగా అల్లం ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి అండి, ఇది గ్రైండ్ చేసుకుందాము. మనం దోశ ఎలా అయినా చూసేద్దామండి. పాలక్ పన్నీర్ దోశ. కొద్దిగా ఇలా ఆనియన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని రుద్దేసుకుంటే మొత్తం పెంకకంతా వచ్చేస్తుందండి ఆయిల్. కొద్దిగా పాలక్ పేస్ట్ అంతా వేసుకోవాలండి, మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. దీంట్లో పన్నీర్ గ్రేట్ చేద్దామండి. చూడండి, ఇలా మంచిగా మొత్తం చుట్టూ వచ్చేలాగా పన్నీర్ మొత్తం వేసుకోవాలండి. ఇది ఉల్లిపాయలు వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుందాం. ఇది మసాలా పౌడర్ అండి. మనం దోశలో వేసేది గన్ పౌడర్ ఉంటుంది అండి, అది ఇది నేను ఇంట్లోనే తయారు చేస్తానండి. ఇది బయట ఎక్కడ తీసుకోవాలి. ఇట్లా దీనివల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందామండి. చూడండి, మనం ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చండి. హోటల్లో తినే కన్నా ఇంట్లో చేసుకుంటే అన్నీ ఫ్రెష్గా ఉంటుంది. మన చేతితో తింటే ఇంకా అది వేరేనే ఉంటుంది కదండి. ఓకే, ఇది 2 వైపులా తిప్పేది అవసరం ఉండదండి. ఓన్లీ 1 సైడ్ కాలిస్తే సరిపోతుంది. ఇది కొంచెం క్రిస్పీగా రావాలంటే కొద్దిసేపు పెట్టుకోవాలి. కొందరికేమో క్రిస్పీగా అనేది ఇష్టం ఉంటుందండి దోశలు, కొందరికేమో మెత్తగా ఉండడం ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలకి, మా బాబుకేమో సాఫ్ట్గా ఉండాలి, మా పాపకేమో క్రిస్పీ ఉండాలి. ఇద్దరు ఒక్కొక్కటి ఒకలాగా తింటారండి. ఓకే, ఇప్పుడు మనం ఇలా దీన్ని ఫోల్డ్ చేసుకుందామండి. మనం ఇలా తిప్పి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు తీసేసుకున్నామండి. ఓకే, ఫైనల్లీ మన పన్నీర్ దోశ రెడీ అయిపోయిందండి. ఆహా, తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి.
ఈ రెసిపీ ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. మన హోటల్కి వెళ్ళి మనం ఆర్డర్ చేసుకొని తింటుంటే అది ఎంత తిన్నా కానీ మన ఇంట్లో చేసుకొని మన చేతితో చేసుకొని తింటే ఆహా హ్యాపీనెస్సే వేరే ఉంటుందండి. సో మీరు ఈ రెసిపీ మీరు చూసారు కదా, అన్నీ ఏమేమి వేసానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చట్నీ కూడా ఇది నేను కొబ్బరి పుట్నాలతో చేశానండి చట్నీ. మీరు ఏ చట్నీ అయినా చేసుకోవచ్చండి. ఉల్లిగడ్డ టమాటా అన్న, పల్లి చట్నీ అయినా, ఉల్లి టమాటా చట్నీ అయినా ఏదైనా బాగుంటుందండి. ఆల్రెడీ దీంట్లో మనం అన్నీ వేసాం కాబట్టి స్టఫ్ కిందలో పాలకు పన్నీర్ అలా ఓన్లీ దోశ తిన్నా కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. సో మీరు అందరు ట్రై చేయండి తప్పకుండా. ఓకే, నా వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టండి. తిన్న తర్వాత మీరు ఎలా ఉందో నాకు చెప్తే నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఓకే, థ్యాంక్ యూ.